అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం పవర్ఫుల్ పీపుల్ యొక్క లక్షణాలు ఏంటి. ఒక వ్యక్తి శక్తివంతమైనటువంటి వ్యక్తిగా తయారవ్వాలని అంటే తను ఏ విధమైనటువంటి లక్షణాలు అలవాటు చేసుకుంటే శక్తివంతంగా తయారవుతాడు అన్న గురించి మాట్లాడదాం. ప్రతి మనిషి తను చేస్తున్నటువంటి పనిలో, తను ఉన్నటువంటి రంగంలో మంచిగా ఉండాలని, పవర్ఫుల్గా ఉండాలని, నలుగురు తను గౌరవించాలని, తన మాట అందరూ వినాలని, ఇవన్నీ కూడా ఆశించటం అనేది సర్వసాధారణం. అయితే ఇవన్నీ కూడా ఆశించినంత సులువు కాదు పొందటం. మన ప్రవర్తనను బట్టి, మన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, మనం చేసేటటువంటి పనులను బట్టి ఆ గౌరవం అనేది మనకు దక్కుతుంది. మనం శక్తివంతమైనటువంటి మనుషులుగా తయారవుతాం. కొంతమందికి చాలా విలువ గౌరవాలు ఉంటాయి. అది డబ్బుతో రాదు, వాళ్ళ యొక్క ప్రవర్తనతో వస్తుంది, తనకున్నటువంటి యాటిట్యూడ్తో వస్తుంది. మరి అటువంటి వాళ్ళు సమాజంలో గౌరవించబడతారు. వాళ్ళు ఏ పని చెప్పినా పని ఎదుటి వ్యక్తి చేస్తాడు, తను మాట్లాడినటువంటి మాటకి విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది, ఆచరిస్తాడు. అటువంటి విధంగా తయారవ్వాలని అంటే మనం మన యొక్క ప్రవర్తనను మార్చుకోవాలి. మొట్టమొదట గౌరవం ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకునేటువంటి అంశం. కానీ చాలామంది మనం ఏం చేస్తామంటే ఎదుటి వ్యక్తి మనం గౌరవిస్తే మనం తిరిగి గౌరవిద్దామని అనుకుంటాం. కానీ ఇక్కడ మనం ఇస్తేనే గౌరవం వస్తుంది అనేటువంటి విధంగా మన ప్రవర్తన ఉంటే మనం శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా తయారవుతాం. రెండోది, మనకి సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి, వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి. మన సమయ పాలనలో అవ్వచ్చు, మనం చేసేటటువంటి పనుల్లో అవ్వచ్చు, ఎక్కడ వాయిదాలు వేయకుండా ఇమీడియట్గా చేయాల్సిన పనిని సకాలంలో మనం పూర్తి చేయడం అవ్వచ్చు. ఇవన్నీ ఇటువంటి డిసిప్లిన్ కనుక మనకు ఉన్నట్టయితే ఆ వ్యక్తిగతమైనటువంటి డిసిప్లిన్ ఖచ్చితంగా నిన్ను శక్తివంతమైనటువంటి వ్యక్తిగా తయారు చేస్తుంది. అలాగే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ అంటే మనకి ప్రతి మనిషికి ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ని ఎవరైతే కంట్రోల్ చేసుకోగలుగుతారో, కంట్రోల్ కన్నా కూడా ఎవరైతే బ్యాలెన్స్ చేసుకోగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా తయారవుతారు. ఎమోషన్స్ బేస్ చేసుకుని కోపాన్ని ప్రదర్శించడం, చికాకుని ప్రదర్శించడం, ఇవన్నీ కనుక మనం చేస్తే రిలేషన్స్ దెబ్బతింటాయి. నీ మాటకి విలువ ఉండదు, గౌరవం ఉండదు, అటు కోపిస్ట్రా అంటారు. లేదా అతను లాంగ్వేజ్ బాగాలేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు అంటారు, గౌరవం ఇవ్వడం అని అంటారు. ఈ ఎమోషన్స్ని మనం ఎవరైతే బ్యాలెన్స్ చేసుకోగలుగుతామో వాళ్ళు శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా తయారవుతారు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరొకటి, మనిషి బాధ్యత తీసుకునేటువంటి విధానం. ఎప్పుడైతే మనిషి బాధ్యత తీసుకున్నాడో, ఒక గ్రూప్గా జరుగుతున్నటువంటి పనిలో విజయం వస్తే అందరికీ పంచి, అపజయం వస్తే తన మీద బాధ్యత తీసుకుంటాడు. అటువంటి వ్యక్తులకి గౌరవం ఉంటుంది, వాళ్ళకి శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా తయారవుతారు. చాలామంది ఏం చేస్తారంటే ఏదైనా మంచి జరిగితే వాళ్ళదన్నట్టు, చెడు జరిగితే ఎదుటి వాళ్ళ మీదకి నెట్టేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా ఎవరైతే బాధ్యత తీసుకుంటారో, ఆ బాధ్యత తీసుకుని విజయాన్ని నలుగురికి పంచిపెడతారో, అపజయాన్ని మాత్రం తన మీద వేసుకుంటారో వాళ్ళు పవర్ఫుల్ వ్యక్తులుగా తయారవుతారు. అలాగే ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే హ్యాండిల్ చేయగలిగినటువంటి కెపాసిటీ, అంటే స్థితప్రజ్ఞత, కష్టకాలంలో కూడా నిలబడి ఉండటం, మౌనాన్ని ప్రదర్శించటం, సమస్య వచ్చినప్పుడు గంభీరంగా ఉండటం, దాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేయటం, ఎక్కడ కూడా నీరు గారిపోయినట్టు, నిరుత్సాహపడిపోయినట్టు కనుక ఉంటే ఆ వ్యక్తి శక్తివంతమైనటువంటి వ్యక్తి అవ్వటం. ఎవరి సామర్థ్యమైన ఎప్పుడు బయటపడుతుందని అంటే కష్టకాలంలోనే బయటపడుతుంది. తను కష్టాలను ఏ రకంగా ఎదుర్కోగలిగాడు. మనం కూడా దేవుడిని ఒకటే ప్రార్థించాలి, నాకు కష్టాలు రాకుండా చూడు దేవుడా అని కాకుండా, కష్టాలు వచ్చినా సరే నిలబడగలిగినటువంటి సామర్థ్యాన్ని నాకు ఇవ్వు అనేటువంటి విధంగా మనం భగవంతుని కోరుకోగలగాలి. ఆ విధమైనటువంటి ఆత్మస్థైర్యం మనం పెంచుకోగలగాలి. మనిషి ఎదగాలి అని అంటే సమస్యలు ఉండాలి, కష్టాలు ఉండాలి. అప్పుడే మనం ఆ పరిష్కరించుకునేటువంటి క్రమంలో చాలా విషయాలు మనం తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే పవర్ఫుల్ పీపుల్ విమర్శలని చాలా చక్కగా తీసుకోగలుగుతారు, స్వీకరించగలుగుతారు. ఎక్కడ కూడా మళ్ళీ దాని మీద రియాక్ట్ అయిపోవడం కానీ, ఆ విమర్శలు కుంగిపోవడం కానీ, ప్రతి విమర్శలు చేసేయడం కానీ చేయరు. విమర్శలను చాలా చక్కగా అవగాహన చేసుకొని అది సద్విమర్శ అయితే తీసుకుంటారు. అది పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదంటే విడిచిపెట్టేసేటువంటి సామర్థ్యం ఈ పవర్ఫుల్ పీపుల్కి ఉంటుంది. అన్నెసరీ విషయాల గురించి వాళ్ళు ఆలోచన చేయడం కానీ, సమయాన్ని వృధా చేసుకోవడం కానీ ఇటువంటి చేయరు. వాళ్ళ దృష్టి ఎంతసేపు పని మీద ఉంటుంది. పనితో పాటుగా వాళ్ళతో పాటు ఉన్నటువంటి వాళ్ళ శ్రేయస్సు, సంక్షేమం గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు ఎలా ఉన్నారు మనతో ఉన్నవాళ్ళు అనేటువంటి అది కూడా ఆలోచన చేస్తారు. అటువంటి వ్యక్తులు పవర్ఫుల్ వ్యక్తులుగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పవర్ఫుల్గా మనం ఉండాలని మనం భావిస్తే మనం ఈ లక్షణాలను అలవాటు చేసుకోవాలి. గౌరవాన్ని ఇవ్వటం, పుచ్చుకోవటం అనేది చాలా ప్రధానమైన అంశం.
ఎదుటి వ్యక్తి కోణం నుంచి ఆలోచించగలిగినటువంటి ఆ సామర్థ్యాన్ని మనం తెచ్చుకోగలగటం, ఎదుటి వ్యక్తి యొక్క కష్టాల్లో కూడా మనం ఉన్నాం అనేటువంటి భరోసా ఇవ్వగలగటం, ఇవన్నీ చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా శక్తివంతమైనటువంటి వ్యక్తులు అవుతారు. అబద్ధాలు ఆడకుండా నీతిగా నిజాయితీగా ఉండటం, చేస్తానన్న పని అనుకున్న సమయానికి చేయటం, ఒక మాట ఇస్తే ఆ మాటకి కట్టుబడి ఉండడం, నిలబడి ఉండటం, ఇవన్నీ కూడా శక్తివంతమైనటువంటి పీపుల్కి ఉన్నటువంటి లక్షణాలు. అలాగే మనిషికి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడేటువంటి మాట నీకున్నటువంటి తెలివితేటలను బయటికి ప్రదర్శించేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని నీ నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ, ఒక కష్టం వస్తే పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే తీరుతుంది, ఈ సమస్యకి పరిష్కారం పలానా వ్యక్తిని అడిగితే చక్కటి పరిష్కార మార్గాన్ని ఇవ్వగలుగుతాడు అనేటువంటి ఆ నమ్మకాన్ని మనం సాధించుకోగలగాలి. అది సాధించుకోగలగాలంటే నీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి. నువ్వు నిరంతరం ఒక నేర్చుకునేటువంటి విద్యార్థిగా ఉండాలి, అనుకువగా ఉండాలి. ఎవరైతే అంటే వాళ్ళ యొక్క ఉన్నటువంటి స్టేటస్ని బట్టి కాకుండా అందరినీ సమానంగా చూడగలిగినటువంటి స్థాయి ఎప్పుడైతే తెచ్చుకోగలిగామో నీకు గౌరవం ఉంటుంది. చక్కటి బాడీ లాంగ్వేజ్, మంచి డ్రెస్ సెన్స్, ఎదుటి వ్యక్తిని చక్కగా నవ్వుతూ పలకరించేటటువంటి విధానం, వాళ్ళ యోగక్షేమాలు అడిగి తెలుసుకోగలిగినటువంటి సామర్థ్యం, ఇవన్నీ మన దగ్గర ఉంటే ఖచ్చితంగా నువ్వు శక్తివంతమైనటువంటి వ్యక్తిగా తయారవుతావు. ఎప్పుడైతే నువ్వు శక్తివంతమైనటువంటి వ్యక్తిగా తయారయ్యావో నువ్వు చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు, నువ్వు ఏదైనా చేయించగలవు వాళ్ళతో. అటువంటి లక్షణాలు మనందరం కూడా డెవలప్ చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ, మరి ఒక శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా మీరు కూడా తయారయ్యేటువంటి ప్రయత్నం చేయండి. మనం చేస్తున్నది ఎంత చిన్న పనైనా ఆ చిన్న పనిలో కూడా మనకంటూ ఒక మార్పు ఉండాలి. ఆ మార్క్ ఎలా వస్తుందంటే నీ ప్రవర్తన వల్ల వస్తుంది, నీ కమిట్మెంట్ వల్ల వస్తుంది, నీ మీద నీకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం వల్ల వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఏ ఒక్కరూ ఇండివిజువల్గా ఏది సాధించలేరు, గ్రూప్గానే చేయగలం. నలుగురిని కలుపుకొని ఆ నలుగురితోనే చేస్తే అది ఒక ఉద్యోగం అవ్వచ్చు, బయట చేసేటటువంటి యాక్టివిటీ అవ్వచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి వ్యవస్థలు అవ్వచ్చు. ఇందులోనైనా సరే టీం వర్క్ చాలా ఇంపార్టెంట్. టీం వర్క్ బాగుండాలని అంటే నీ ప్రవర్తన, నీ మాట తీరు, ఎదుటి వ్యక్తిని గౌరవించిన ఇవన్నీ బాగుంటేనే ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మీరు మీ రంగాల్లో ఒక పవర్ఫుల్ వ్యక్తిగా తయారవ్వండి. ఒక స్టూడెంట్ కూడా ఒక క్లాసులో కొద్దిమంది మాత్రమే మనం పవర్ఫుల్ వ్యక్తులుగా చెప్పగలుగుతాం. అన్నింటిలోనూ ఇన్వాల్వ్ అవ్వటం, అన్నింటిలోనూ పార్టిసిపేట్ చేయటం, చక్కటి నాలెడ్జ్ని కలిగి ఉండటం, డిసిప్లిన్గా ఉండటం, ఇవన్నీ కొంతమంది మాత్రమే చేయగలుగుతారు. కాబట్టి నువ్వు ఉన్నటువంటి ఏ ఫీల్డ్లోనైనా సరే నువ్వు శక్తివంతంగా తయారవడానికి ప్రయత్నించి నేను చెప్పినటువంటి లక్షణాలన్నింటినీ కూడా మన జీవితంలో అన్వయించుకోగలిగితే, ఆచరించగలిగితే ఖచ్చితంగా మనం శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా తయారవుతామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.